నేను చెప్పింది వాళ్ళకి అర్థమైందంటే శబ్దం అనేది, ఆయన స్వరం అనేది కేవలం చెవులు కలిగిన వాళ్ళకే కాదు, అందరికీ. ఆ చెవులను కూడా తెరిచేవాడు ఆయన. ఎందరో చెవుడున్న వాళ్ళని స్వస్థపరిచిన దేవుడు వాక్యంలో. చెవులు, వినికిడి శక్తి. చెవులు లేవు అని అంటాం కదా, చెవులు ఉంటాయి పాపం, కాకపోతే శబ్దంగా వెళ్ళదు లోపలికి, ఎందుకంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది. ఇయర్ డ్రమ్ సరిగా లేదు, లోపల ప్రాబ్లం ఉంది వాళ్ళకి. చెవులు ఉండి కూడా మంచి వినిపించట్లేదు వాళ్ళకి. చాలామంది అక్కడ చూస్తే మీరు వాళ్ళకి చెవులు ఉంటాయి. కొంతమంది ఇళ్ళల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడ స్వర్ణ ఆంటీ, ఒక ఆంటీ, నేను చెప్పలేదు ఈ పాపకి చెవులు వినిపించట్లేదు, హెల్ప్ చేయండి, కళ్ళు కూడా సరిగా. చిన్న పాప రక్షిత, చెవులు ఉన్నాయి. బ్యాగ్స్ ఇచ్చేటప్పుడు కూడా వచ్చింది, గుర్తుందా? బ్యాగ్ కూడా తీసుకుంది. చెవులు ఉన్నాయి, మరి ఆ పాపకి ఎందుకు వినిపించట్లేదు? హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకొని ఇప్పుడు స్పీచ్ థెరపీ ఇస్తున్నారు. నువ్వు అంటే ఆ అంటది, ఊ అని అంటే ఊ అంటది, చిన్న చిన్న శబ్దాలు నేర్పిస్తున్నారు. మనకేమో ఇన్ని శబ్దాలు వచ్చి ఇంత మాట్లాడుతున్నాం. మరి ఆమెకు దేవుడు, ఆమెకి తెలీదా? ఆమెకు కూడా తెలుస్తుంది ఒక టైంకి. అంటే చెవులు ఉన్నంత మాత్రాన కాదు, చెవులు లేనంత చెవులు కనిపించడానికి ఉన్నాయి అంతే. కానీ నువ్వు ఆ చెవుల్లోకి ఏమి తీసుకుంటున్నావు అన్నది నీ లైఫ్ని మారుస్తుంది. నీ జీవితంలో కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు జరగట్లేదు అంతా నీ వినటం మీదే ఆధారపడి ఉంది. నువ్వు ఎప్పుడు బ్యాడ్ న్యూసే విన్నావు అనుకో, ఎప్పుడు కూడా బ్యాడ్ విన్నావు అనుకో, ఆ బ్యాడే నీ లైఫ్లో జరుగుతుంది. ఎందుకంటే నువ్వు అదే వింటున్నావు. అది విన్నందుకు ఒకటే మాట 10 సార్లు చెప్తే, ఒకటే మాట 100 సార్లు చెప్తే అది అబద్ధమైనా కూడా నిజంగా మారుతుంది. తెలుసు? నిజంగా మారటం అంటే మనం నమ్ముతాం. నిజంగా మారదు, మనం అలా నమ్ముతాం. వాడు చెడ్డోడు, వాడు ఈ మర్డర్ చేశాడని, అతను నిజంగా చేయలే కానీ చెప్తారు అతని గురించి. ఆమె వెళ్ళి ఈయనకి చెప్తారు, ఈయన వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు, ఆ 10 మంది వెళ్ళి ఇంకో 100 మందికి చెప్తారు. చెప్పి నిజంగా ఆయన మర్డర్ చేసేస్తారు. మర్డర్ అంతకుడు. ఆయన ఏం చేయలే పాపం, ఆయన ఉద్యోగం చేసి వస్తున్నాడు. అంటే వినటం, ఏదైతే చెప్తామో ఊరికే చెప్తామో వింటామో అది ఒక రోజు మన లైఫ్లో నెరవేరుతుంది. నువ్వేం వింటున్నావో జాగ్రత్త, నువ్వేం చూస్తున్నావో జాగ్రత్త. మరి వరల్డ్ హియరింగ్ డే రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెవు కలిగిన వాడు వినుగాక. నువ్వు ఏది వింటున్నావు లావణ్య? నువ్వు విని ఏది నమ్ముతున్నావు? వినటం వేరు, నమ్మటం వేరు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వినుట వలన విశ్వాసం వస్తుంది. బ్యాడ్ న్యూస్, టీవీ ఆన్ చేయగానే అక్కడ బాంబ్ బ్లాస్ట్, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్, ఈ ఇంట్లో దొంగతనం, ఆ ఇంట్లో దొంగతనం, ఈ సినిమా ఆడింది, ఈ సినిమా ఆడలేదు, ఈ సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా సూపర్ హిట్, అవే వస్తున్నాయి న్యూస్. ఎక్కువ బ్యాడ్ న్యూసే ఉంటుంది. చూడండి టీవీలో, మనం న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఏమని వస్తుంది? వాడు వీడిని కొట్టాడు, వీడు వాడిని నరికాడు, ఇక్కడ ఆస్తి గొడవలు, అక్కడ ఆస్తి గొడవలు. ఇవే మీకు పిల్లలు మీకు తెలియదేమో కానీ మీరు న్యూస్ ఛానల్ పెడతారా? అన్ని ఎక్కువ గుడ్ న్యూస్ ఉంటాయా, బ్యాడ్ న్యూస్ ఉంటాయా? ఎప్పుడు బ్యాడ్ న్యూస్. వాడెళ్ళి వీడిని దోచుకున్నాడు, వీడెళ్ళి వీడి మీద దుంకాడు, ఇక్కడ కార్ యాక్సిడెంట్ అయింది, అక్కడ ఈ యాక్సిడెంట్ అయింది, ఇదేమో బాంబ్ బ్లాస్ట్ అయింది, ఇంతమంది యుద్ధం ఆడారు, యుద్ధం జరిగింది, ఆ పాపని కిడ్నాప్ చేశారు, ఈ పాపని ఇట్లా చేశారు. అన్ని బ్యాడ్ న్యూసే కదా. అది నువ్వు రోజు పెట్టుకొని మీరు అమ్మో నా లైఫ్లో ఏమన్నా అవుతుందేమో నీకు తప్పకుండా భయం వస్తుంది లోపల. అదే నువ్వు దేవుని వాక్యమే విను. వాక్యం కూడా పెట్టుకుంటావు కదా ఇంట్లో, రోజు విను, ప్రతిరోజు విను. ఫస్ట్ డే కాకపోవచ్చు నమ్మకం, సెకండ్ డే రాకపోవచ్చు, 100వ డే కూడా రాకపోవచ్చు, కానీ నువ్వు ప్రతిరోజు వింటున్నావు కాబట్టి నువ్వు ఒక సమయంలో అమ్మో ఈ దేవుడు నమ్మదగినవాడు, ఈ దేవుడు తప్పకుండా నన్ను కాపాడతాడు, ఈ దేవుడు నా లైఫ్ని మారుస్తాడు, ఈ దేవుడు ఇది కార్యం నా లైఫ్లో అవసరం కాబట్టి తప్పకుండా చేస్తాడని నువ్వు నమ్ముకుంటావు. నువ్వు ఎప్పుడు బ్యాడ్గా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఏం వింటున్నావు ఫస్ట్ థింక్ చేయి. కొంతమంది బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు, కొంతమంది బ్యాడ్గా మాట్లాడుతున్నారు. మనం అనుకుంటున్నాం వాళ్ళు బ్యాడ్గా ఎందుకు మాట్లాడుతున్నారు, చెడ్డగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళు అసలు ఏం వింటున్నారు, ఏం నమ్ముతున్నారో ఆలోచించండి. నమ్మకం దేని మీద ఉంటుంది? వినేదాని మీద ఉంటుంది. నువ్వు అదే విన్నావని, ఇప్పుడు మీ మమ్మీ గురించి ఎవరైనా వచ్చి, మీ డాడీ గురించి ఎవరైనా వచ్చి, లేకపోతే సపోజ్ ఎవరైనా నా మమ్మీ గురించి వచ్చి నాకు బ్యాడ్గా చెప్పారనుకో, నేను నమ్మేస్తానా? అదే నేను నమ్మాను అనుకో, తనతో మంచిగా ఉండగలుగుతాను? మనం ఏది విని అది రిసీవ్ చేసుకొని నమ్ముతామో దాని మీద మన లైఫ్ ఆధారపడింది. అర్థమైందా? దిస్ ఇస్ March 3rd, 2024 సిఆర్ మినిస్ట్రీస్ యొక్క చర్చ్ స్టార్ట్ అయింది. నేను పేరు కూడా తెలిసినాక నేను చెప్పాను, ఒక టైంకి చెప్తా చర్చ్ పేరు.
చర్చ్ ఇది మినిస్ట్రీ పేరు, సిఆర్ మినిస్ట్రీస్, క్రైస్ట్ ఐడెంటిఫైడ్ ఆక్యుపైడ్ రివీల్ అండ్ గ్లోరిఫైడ్ మినిస్ట్రీస్. మీరు స్కూల్లోనే చూసారు, మీరిద్దరు కూడా అక్కడ బ్యానర్ కట్టాము. వీటికి గుర్తుందో లేదు, మీకు అయితే చాలా చిన్నదానికి అప్పుడే వచ్చాను నేను. సిఆర్ మినిస్ట్రీస్ యొక్క చర్చ్ వరల్డ్ హియరింగ్ డే రోజు పుట్టింది. అంటే ముందే వచ్చింది కానీ నేను ఇప్పుడు కన్నాను. బిడ్డ కడుపులో పెరుగుతుంటే 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 బిడ్డ ఒక టైంకి బయటికి రావాల్సిందే. నా కడుపులో పెట్టిన దేవుడు, చెప్పాను కదా భూమితో పోల్చాడు, నా కడుపులో పెట్టిన దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, కనేలా చేశాడు. కనగానే బిడ్డ నడుస్తుందా, గ్రెంతులు వేస్తుందా ఫస్ట్, అందుకే చిన్నగా ప్రారంభమైంది ఇప్పుడు. కానీ దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. చాలా త్వరగా దేవుడు ఉన్నత స్థానానికి తీసుకెళ్తానన్నాడు. మీరే చెప్పాలి, అక్క ఆ రోజు చెప్పింది, చాలా తక్కువ టైంలోనే దేవుడు లేవనెత్తుతానన్నాడు ఈ సంఘాన్ని. నిజంగానే అలాగే చేశాడు. మీరే సాక్షులు, మీ ముగ్గురు. అమ్మకైతే తెలుసు, రాజుకి అన్నకు కూడా తెలుసు, మీ ముగ్గురే. చాలా కొద్ది టైంలోనే దేవుడు చాలా గొప్పగా లేవనెత్తుతాను అంటున్నాడు. ఇప్పుడు మీరు ముగ్గురే ఉండొచ్చు, లేకపోతే చాలా తక్కువ మంది ఉండొచ్చు, 10 మంది కావచ్చేమో, అంతే లేదు. కానీ చాలా గొప్పగా లేవనెత్తుతాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యము వినటం, అందరికి అందజేయటం, వాళ్ళు వినటం, వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు నమ్ముకోవటం చాలా అవసరం. ప్రీచింగ్ ద గాస్పెల్ ఇస్ సో ఇంపార్టెంట్. అదే ఆయన అందరికంటే కావాలి. నిన్ననే చెప్పాను, గాస్పెల్ దేని ద్వారా వచ్చింది, విశ్వాసం ద్వారా వచ్చింది. విశ్వాసం ఎలా వస్తుంది, ఏసైని చూశారు శిష్యులు, ఏసై పుట్టాడు, ఏసై పెరిగాడు, ఏసై ఒక ఏజ్కి వచ్చాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని నన్ను వెంబడించండి అన్నాడు, వాళ్ళు వెంబడించారు, వాళ్ళ ద్వారా వాళ్ళకి చూపించాడు ఆయన ఆశ్చర్యక్రియలు చేయటం. ఫస్ట్ వాటర్ని వైన్గా మార్చాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఏసై ఒక వివాహంలో. ఆయన ఫస్ట్ మెరకల్ అదే. చనిపోయిన లాజరస్ కుమి అన్నాడు ఆయన భాషలో. లాజరస్ బయటికి రా సమాధి నుండి అన్నాడు, లాజరస్ బయటికి వచ్చాడు. 3 రోజులు అయిపోయింది చనిపోయి, 4వ రోజు వెళ్ళి లాజరస్ని లేపాడు. మీరు వినే ఉంటారు కదా, ఏసై చనిపోయిన వాళ్ళని కూడా లేపిన దేవుడు, ఏ రోగాన్నన్నా ఏ బాధనన్నా తీసివేసే దేవుడు. మరి ఆ దేవుడిని చూశారు వాళ్ళు. ఆ దేవుడి మీద ఒక విశ్వాసం వచ్చింది, అంటే విన్నారు, చూశారు కాబట్టి అది వాళ్ళు లోపలికి తీసుకొని గ్రహింపు, ఒక రియలైజేషన్కి వచ్చి అది నమ్ముకున్నారు. నిజంగా దేవుడు చనిపోయి కూడా తిరిగి లేచాడు. వాళ్ళ దగ్గరికి వస్తే దయ్యం అని భయపడ్డారు. నేను దయ్యాన్ని కాదు, కావాలంటే చూడండి, నా శరీరంతో లేచాడు వేసే. ఆత్మలాగా ఫ్లోట్ అవ్వలేదు. ఆత్మలు ఎట్లా ఫ్లోట్ అవుతాయి కదా, ఎయిర్లో ఫ్లోట్ అయినట్టు, ఇటు అటు ఇవ్వటం కదా, మనలాగే మనిషిలాగా నడుచుకుంటూ వచ్చి దేవుడు ఇదిగో చేతులలో మేకులు కొట్టారు చూడండి, హోల్స్. ఇంకొక శిష్యుడు అంటాడు, ఆయన నాకు దగ్గరకు వచ్చి ఆయన ఆ పక్కటి వల్లపు పోటు ఇలా గుచ్చుతారు, అక్కడ కూడా హోల్ అవుతుంది, అది చూస్తేనే నేను నమ్ముతా అంటాడు. ఇప్పుడు పెట్టు, చెయ్యి పెట్టు, పేరు పెట్టు, చూడు నేను నిజంగా వచ్చాను, నేను చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచాను. మరణాన్ని ఓడించి లేచిన వారు ఎవ్వరూ లేరు యేసయ్య తప్ప. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మనిషిగా పుట్టాడు, ఆయన మన కోసం చనిపోవాలి కాబట్టి ఆయన శిలువలో మరణించాల్సి వచ్చింది. కానీ ఆయన మనిషి అయినప్పటికీ కూడా ఆయన మన కోసం రక్షణ తెచ్చాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, మరణాన్ని కూడా ఓడించాడు. ఇప్పుడు ఈస్టర్ రాబోతుంది, గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేశారు. ఈస్టర్ అంటే సండే. ఆ ఈస్టర్ సండే రోజు ఏమైంది, యేసయ్య సమాధిని తెరిచి లేచాడు. సో మనం ఏదైతే వింటామో అది చాలా ముఖ్యం. ఇంకొక వాక్యం చూపిస్తాను, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనం ఏది వింటామో టాగో, న్యూస్ పేపర్లో చదివేది, న్యూస్లో చూసేది, స్కూల్లో వినేది, టీచర్లు సైన్స్ టీచర్ మంచిగా చెప్తుందనుకో వినాలనిపిస్తుంది, ఇంగ్లీష్ టీచర్ మంచిగా చెప్తుందనుకో నీకు అర్థమయ్యేలా, నీకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఫస్ట్ నీకు ఉండాలి ఆశ నేర్చుకోవాలని. ఆమె చెప్తుంటే ఆ చెప్పేదానికి నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కొన్నిసార్లు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వింటావు, వాళ్ళు అంత బాగా చెప్తారు. కొంతమంది ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ బాగా చెప్పకపోతే కూడా వినబుద్ధి కాదు, వీళ్ళేం బాగా చెప్పట్లేదు అంటే. యేసయ్య చెప్పే మాటలు, యేసయ్య చెప్పేవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయా, వాళ్ళకి అది ఉండాలి. అరే ఈయన ఏదో చెప్తున్నాడు, మన జీవితాన్ని మార్చే మాటలు ఏదో చెప్తున్నాడని అందరు వినట్లేదు. కొంతమంది గర్వంతో వచ్చారు, కొంతమంది కోపంతో వచ్చారు యేసయ్య దగ్గరికి, కొంతమంది చాలా వెక్కిరించడానికి వచ్చారు యేసయ్య దగ్గరికి. కొంతమంది యేసయ్య నువ్వు గొప్ప మాటలు చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు, ఈయన చెప్పే మాటలు మన లైఫ్ని మారుస్తాయని చెప్పి వచ్చారు. కాబట్టి యేసయ్య అంటున్నాడు, చెవు కలిగిన దోస్ హూ హ్యావ్ ఇయర్స్ లెట్ దెమ్ హియర్ అంటున్నాడు. సో నీకు ఉన్నాయా ఇయర్స్, వింటున్నావు, నిద్ర వస్తున్నా కూడా వింటున్నావు కదా, చాలు. కొన్ని మాటలన్నా విన్నావా, కొన్ని మాటలన్నా అర్థమైందా,
నాకు చెవులు ఉన్నాయి, ఈ చెవులతో నేను మంచిగా వినాలి, ఈ చెవులతో కరెక్ట్గా వినాలి, ఈ చెవులతో నా లైఫ్ని బాగు చేసే నేను వినాలి. ఎపోరా సస్తావరా, అది పోరా ఇది పోరా అంటే అది రిసీవ్ చేసుకోవద్దు, మనం క్యాన్సిల్ చేసేయాలి అంతే అక్కడికక్కడ. చూడండి మాట్లాడుతున్నా కూడా, నేను మాట్లాడుతున్న మాటలు మీకు వినిపిస్తున్నాయి. అక్క ఏం చెప్తుందో ప్రతి మాట మీకు వినిపిస్తుంది. అలాగే మీరు నాకు ఏదైనా చెప్తే నాకు వినిపిస్తుంది. నేను ఏదైనా క్వశ్చన్ అడుగుతాను, ఏంటి ఆ రోజు అట్లా చేసే, లేకపోతే ఏమైంది అని ఒకటి అడుగుతాను, మీరు చెప్తారు నాకు బదులు. దాన్ని బట్టి నేను నమ్మాలా నమ్మొద్దని నాకు అర్థమవుతుంది. అంటే నాకు అనిపిస్తుంది, నేను కూడా చెప్పేది మీకు అనిపిస్తుందా లేదా, నమ్మాలా నమ్మొద్దా. ఈ నమ్మసక్యమైన మాటలేనా, ఇవి నమ్మొచ్చా, అసలు ఈ దేవుడి గురించి ఇలా చెప్తుంది మా, ఇది నమ్మొచ్చా అని అనుకుంటున్నారా లేదా. కొన్నిసార్లు మనం అలా థింక్ చేస్తాం కదా, ఇది ఇలా చేశాడంట ఏసై, ఇలా అన్నాడు ఏసయ్య, లేకపోతే ఏసై ఇలాంటి వాడు అని నేను చెప్పాను, మీరు వింటున్నారు. కానీ విని అది నమ్మితే, అది నమ్మినప్పుడు మీ హృదయం మారుతుంది, మీ మనసు మారుతుంది. నమ్మకపోతే ఇంకా చెప్పాను కదా, ఒరే అటు రారా అంటే నేను వినాలనుకుంటేనే వస్తావు, నువ్వు చేయాలనుకుంటేనే చేస్తావు, అలా అనమాట. సరేనా, నేను ముగిస్తాను, నీకు నిద్ర వస్తుంది కదా, ముగిస్తాను, చాలా నిద్ర వస్తుంది పాపం. కానీ నువ్వు బ్లెస్ అవుతావు, ఈరోజు వచ్చినందుకు చాలా బ్లెస్ అవుతావు. ఫస్ట్ సర్వీస్కి వచ్చావు, అది కూడా ఫస్ట్ సండే మినిస్ట్రీ యొక్క ఫస్ట్ సండేకి మీ ముగ్గురు వచ్చారు. మీ ముగ్గురికి ఎవరికి రాని దీవెనలు రాబోతున్నాయి. ఆమె మీ ముగ్గురికి, మీరిద్దరికి కూడా, ఆ చిన్నులకి కూడా, నాకు కూడా. ఆమె వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును, వినుట హియరింగ్, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య యొక్క మాట గురించి వింటే విశ్వాసం వస్తుందంట. విశ్వాసం వస్తే ఏమవుతుంది అంటే, నమ్మకం వస్తే ఏమవుతుంది, ఫస్ట్ నీ థింకింగ్ మారుతుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గుతాయి, మంచి కరెక్ట్ దేవుడికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి, నీ హృదయం హీల్ అవుతుంది. హృదయంలో వాడన్న మాటలు, వీడన్న మాటలు, వీళ్ళన్న చేసినవి అన్నీ గుచ్చుకుపోతాయి. ఇక్కడ ఏంటి, మొలలు కొట్టినట్టు గోడలో మొలలు కొడితే ఆ మొలను తీస్తే దానిలో ఏముంటుంది, హోల్ ఉంటుందా ఉండదా, ఆ మొల తీసేగానే ఆ హోల్ పోతుందా. మనకు కూడా గాయం అవుతే గాయం ఉంటుంది, బాణాలు కొట్టినట్టు, బాణాలు ఇట్లా యారోస్ వేసినట్టు గుచ్చిపోతాయి. ఇక్కడ చప్పు టప్పని గుచ్చిపోతే ఏమైపోతుంది, రక్తమే రక్తం కాతా ఉంటుంది, బాధేస్తుంది చాలా. ఇట్లా అన్నారు నన్ను, ఇట్లా చేశారు నన్ను, మా డాడీ ఇట్లా అన్నాడు, మా మమ్మీ ఇట్లా అంది, వీళ్ళు ఇట్లా అన్నారు, మా ఫ్రెండ్స్ ఇట్లా అన్నారు అని బాధ ఉంటుంది కదా, అది పోతుంది. ఫస్ట్ వాళ్ళని క్షమిస్తాం. అలాగే మనం ఎలా బ్రతకాలో మనం తెలుసుకుంటాం, బిహేవియర్ చాలా మారుతుంది. ఫస్ట్ హృదయం మారితేనే నిజంగా నటించే వాళ్ళు చాలామంది ఉంటారు, లోపల ఏం మార్పు ఉండదు, అని నటన అంతే. అది కాదు, వినుట వలన విశ్వాసం. అది కూడా ఏ మాట వలన విశ్వాసం అంట, క్రీస్తు యొక్క మాట వలన. క్రీస్తుని గురించిన మాట. నాన్న జాని వింటున్నావా, క్రీస్తు యేసయ్య గురించిన మాట. రోమన్స్ 9, ఇది గుర్తుపెట్టుకోండి, రోమన్స్ 10th chapter 17th verse. ఇప్పుడు దాకా ఏమని చూసారు, మార్క్ 4th chapter 9th verse లో చెవుగలిగిన వాళ్ళు వినుగాక. ఈరోజు వరల్డ్ హియరింగ్ డే కాబట్టి అసలు నేను ప్రిపేర్ కూడా అవ్వాలి, నాకు దేవుడి వాక్యం చూపించారు కాబట్టి చెప్తున్నాను. నిన్ననే చెప్పాను, రేపు వరల్డ్ హియరింగ్ డే రేపటి నుండే స్టార్ట్ అవుతుంది. నేను హాల్ ఇంకా అరేంజ్మెంట్స్ కాకపోయినా కూడా నేను స్టార్ట్ చేసేస్తున్నాను, ఇక్కడే స్టార్ట్ చేసేస్తున్నాను అని చెప్పాను. ఎవరైతే రావాలనుకున్నారో రండి, 2 వచ్చినా 3 వచ్చినా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఎవరు రాకపోయినా కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మా మమ్మీ ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా అనుకున్నాను. నేను అంత సిద్ధపడ్డాను, ఎందుకని నేను విన్నాను, యేసయ్య గురించి విన్నాను. ఊరికే ఇక్కడ నుంచున్నాను అనుకుంటున్నారా, ఊరికే ఈ యొక్క పొజిషన్ నాకు వచ్చేసిందా. ఒక టైంలో నేను కూడా అక్కడ కూర్చున్న దాన్ని, ఒక టైంలో నేను కూడా అన్నీ చూసిన దాన్ని, విన్నదాన్ని, యేసయ్యని విన్నాను. ఆయన నన్ను దర్శించాడు, ఆయన నాతో మాట్లాడాడు, నువ్వు నా పని చేయని అన్నాడు. విశ్వాసం వచ్చేసింది, ముందే వినటం, ఆయన గురించి తెలుసు నాకు. ఆయనను చూసి ఆయనని నమ్మి మరి నేను ఆయన పని చేయడానికి సిద్ధపడ్డాను. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, తెరిసా వినటం ద్వారా స్టార్ట్ అయింది. విన్నది హృదయంలో పెట్టుకుని నమ్మింది. కాబట్టి విశ్వాసం లేకపోతే నేను ఇవన్నీ చేయగలుగుతాను. నా డబ్బు ఖర్చు అయిపోతుంది, అయ్యో నా బంగారం అయిపోతుంది, అయ్యో నాకు ఏం ఉద్యోగం లేదు, అయ్యో అని అనుకుంటాను. లేదంటే విశ్వాసం ఉంది కాబట్టి దేవుని పని దేవుడు చెప్తున్నాడు చేయమని ఆయనే చూసుకుంటాడు. ఇంకా గొప్పగా నేను పెట్టిన దానికంటే తిరిగి నాకు ఇస్తాడు అని నమ్ముతున్నాను నేను. అంటే ఎంత వింటామో, ఎంత విని యేసయ్య మాటలే కాదు, యేసయ్య చెప్పిన మాటలే కాదు, యేసయ్యని గురించిన రాయబడిన మాటలు ఇవన్నీ. కొంతేమో యేసయ్య మాటలు ఉన్నాయి, అంటే యేసయ్య వచ్చి చెప్పాడు బ్రతికిన కాలంలో. 3.5 సంవత్సరాల మినిస్ట్రీ ఉండే ఆయనకి.
30 years నుండి 33.5 years వరకే ఆయన మినిస్ట్రీ ఉండే. ఆ తర్వాత సిలువలో మరణించాడు చిన్న ఏజ్లో, చాలా చిన్న ఏజ్లో ఆయన యవనస్తుడిగా ఉండగానే మరణించాడు మన కోసం. మళ్ళీ తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అక్కడ సింహాసనం ఆకాశంలో ఉన్నాడు. ఆయన హెవెన్లో ఉన్నాడు, ఆయన థ్రోన్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏంటి, మనము ఆయన గురించి వింటున్నాము, ఆయన మాటలు వింటున్నాం, ఆయన గురించి రాయబడిన మాటలు కూడా వింటున్నాం. ఇప్పుడు రోమన్స్ ఒక వ్యక్తి రాశాడు, ఏసై కాదు రాసింది. ఒక మనిషిని ఎన్నుకొని, ఇప్పుడు నాలాగా ఎలా నిమిషం నేను మాట్లాడుతున్నా అలాగ ఒకతన్ని ఎన్నుకొని రాపించాడు. సో ఆ మాటలన్నీ కూడా ఏంటి, యేసుని గూర్చిన మాటలు. లావణ్య, ఇప్పుడు నువ్వు లేవు నాన్న, నీ గురించి నేను ఒకళ్ళకి చెప్తాను అంటే ఏంటి, లావణ్య విషయమై చెప్తున్నా. లావణ్య ఎట్లా, లావణ్య అట్లా, లావణ్య ఇది చేసింది, లావణ్య అది చేసింది. జాహ్నవి లేదు, జాహ్నవి ఇప్పుడు ఉండదు, వెళ్ళిపోతుంది. జాహ్నవి గురించి లేకపోతే మీరిద్దరు నాకు జాహ్నవి గురించి చెప్తారు. జాహ్నవి ఇట్లా అంటే జాహ్నవి గురించిన మాటలు అలా అనమాట. ఏసయ్య మాటలు ఉన్నాయి, ఏసయ్యని గురించిన మాటలు. ఏసై ఇలాంటోడు, ఏసై ఇది చేశాడు, ఏసై అది చేశాడని, లేకపోతే ఏసయ్య ద్వారా ఇది వస్తుంది, ఏసయ్య ద్వారా ఇది కలుగుతుంది, ఏసయ్య ద్వారా ఈ మార్పు వస్తుంది, అది ఏసయ్య గురించిన మాట. అది నువ్వు వింటా 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 ఉంటే వినిన కొద్దీ, చెప్పాను కదా, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజం అనుకుంటారు. వాడు అసలు అతను అలాంటోడే కాదు, అసలు అతను తాగుడు వాసనే పడదు, కానీ అతను తాగుబోతాను అన్నారు అనుకో, అదే మాట 100 సార్లు చెప్పు, నిజంగానే తాగుబోతా అనుకుంటాం మనం. అలా అన్నమాట. కొంతమంది చాలా చెడ్డోళ్ళు ఉంటారు, అయినా కూడా వాళ్ళ గురించి మంచిగా చెప్తారు, పెళ్లి చేయాలని. చాలా మంచోడు, చాలా మంచోడు, అసలు సిగరెటే తాగడు, అసలు చాలా మంచోడు అని చెప్తారు. పాపం అమ్మ చేసేసుకుంటుంది, అందరు చెప్తున్నారని. ఏమవుతుంది తీరా చూస్తే నెక్స్ట్ డేనో కొన్ని రోజులు ఆపుకుంటాడు, లేకపోతే చాటునెల్లి తాగుతాడు. ఇంకా భార్య కదా పడుతుంది, ఏం చేస్తుంది, ఉంటుంది నా దగ్గరైనా అనుకొని ఆమె ముందే తాగుతూ ఉంటాడు. ఇంకా అంతే. ఇదేంటి సిగరెట్ తాగని చెప్పి నేను నమ్మేసిన అమ్మో అని అప్పుడు బాధపడతారు వాళ్ళందరూ, ఆమె ఇంటి వాళ్ళు, అట్లా అన్నమాట. సో మనం ఏది వింటామో పదే 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 పదే, అంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, తరచు. అందుకే ఎప్పుడు చర్చ్కి రావాలి, అందుకే ఎప్పుడు దేవుని వాక్యం వినాలి, దేవుని మాటలు, యేసయ్య గురించిన మాటలు వినాలి. సో ఇవి చేయగలిగినప్పుడు మనము ఏమవుతామో, చాలా మన లైఫ్ మారుతుంది, మనం గొప్ప కార్యాలు చేస్తాం. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా నిన్ననే చెప్పిన మాట, అది చెప్పి ఇంకా ముగించేస్తాం. లాస్ట్ వర్స్, Mark 9th chapter 23rd verse. నాన్న కప్పులో ఫేస్ కడుక్కోండి. మార్క్ ఇది కాదమ్మా, ఇది కాదు, నిన్న చెప్పిన మాటే. మార్క్ 5th chapter 5వ అధ్యాయము 36వ వచనం, 36th verse. వినండి. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, as soon as Jesus heard the word that was spoken, చూసారా 5:36. ఓకే, 36 చదువుతున్నాను. ఇంగ్లీష్లో వేరుగా ఉంది. యేసయ్య ఒక మాట వింటాడు, చెప్పబడిన మాట. as soon as Jesus heard the word that was spoken. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మాట్లాడినాను ఏదైనా చెప్పు, జస్ట్ ఏదైనా మామూలుగా చెప్పు. ఈయనకి నిద్ర వస్తుందని అన్నాం. as soon as తెరిసక్క heard లావణ్యాస్ వర్డ్, నేను ఒక రియాక్షన్ ఇస్తాను, అలా అనమాట. యేసయ్య ఒకటి వింటాడు, వినగానే స్పోకెన్ వర్డ్, నువ్వు మాట్లాడితేనే వినిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ భాష, సూచనల భాష, అది కూడా ఒక భాషే. ఓన్లీ చేతులతో ఫేస్తో చేస్తున్నారు కానీ అది కూడా ఒక భాష. తెలుగులాగా, తమిళ్ లాగా, హిందీ లాగా, ఇంగ్లీష్ లాగా సైన్, వాళ్ళకి ఒక భాష లేకుండా వాళ్ళు ఇప్పుడు కనీసం అట్లనే నుంచున్నారా? ఆర్డర్ కావాలంటే ఇట్లనే నుంచుంటాడా? చూపిస్తాం కదా, కొన్నిసార్లు మనం కూడా చూపిస్తాం. టీచర్ టీచర్ని ప్లీజ్ టీచర్ చిన్న పిల్లలు చూపిస్తారు చూడండి. అలాగా మరి దేవుడు ప్రతిదీ భాషేనా, ప్రతిదీ స్పోకెనే. అది సైనే కావచ్చు కానీ అది కూడా ఒక భాషే, అది కూడా సైగా, ఒక మాట లాంటిది, ఒక పలుకు లాంటిది, అది ఒక శబ్దము. సో దేవుడు ఏమంటున్నాడు, యేసయ్య విన్నాడు ఒక మాట. ఏమని విన్నాడు? ఆమె చనిపోయింది అని విన్నాడు. ఒక పాప కోసం వస్తాడు ఒక అతను, వాళ్ళ ఫాదర్ వస్తాడు. ఆయన పెద్ద ఒక అధికారి, ఒక మంచి పొజిషన్లో, అంటే ఒక IAS ఆఫీసర్ లాంటి ఆయన, ఒక పెద్ద ఆఫీసర్ లాంటి ఆయన అనుకోండి.
సరేనా? ఒక సిఏ, ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు కదా, సిఏ అమ్మ పని చేస్తుంది, ఒక సిఏ చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ఆయన, అలా అనుకోండి, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. ఆయన ఏంటి, ఆయన కూతురు 11-12 ఇయర్స్ అమ్మాయి, ఇప్పుడు మన జానవి లాగా అనమాట దగ్గర దగ్గర. అలాంటి అమ్మాయికి ఏమవుతుంది, పాపం ఏదో జబ్బు వచ్చి అమ్మ మరణాపాయ స్థితిలో ఉంది. వింటున్నావా టాగోర్ ఏమైందో? యాయేర్, జైరస్ ఆయన పేరు, తెలుగులో యాయేర్ అంటారు. సో జైరస్ అని చెప్తున్నాను. జైరస్ యొక్క డాటర్కి బాగాలేకపోతే ఏసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏసయ్య నువ్వు అందరినీ బాగు చేస్తున్నావు కదా, చిన్న పాప, ఆమెకు ఎంతో ఫ్యూచర్ ఉంది, మరి ఆ పాపకి ఇట్లా అయింది, నా పాప దగ్గరికి రా, నువ్వు వస్తే చాలు, నువ్వు ముడితే చాలు, నువ్వు ఒక మాట మాట్లాడితే చాలు, ఆమె మంచిగా అయిపోతుంది అని అంటున్నాడు. ఆమె ఇంకా బ్రతికే ఉంది అప్పుడు, కానీ ఆమె చాలా ఘోరమైన క్రిటికల్ అంటే ఐసీయూలో పెట్టినట్టుంది ఆమె పరిస్థితి, అంత క్రిటికల్గా ఉంది ఇంట్లో. సో ఆ కాలంలో ఐసీయూలో హాస్పిటల్ ఏం లేవు కదా, ఇంట్లోనే ఉంది. ఆయన వచ్చి ఏసైని వేడుకుంటుంటే కొంచెం టైం ఏదో అయిపోయింది. ఆయన ఇంటిలో పని మనుషులు ఉంటారు కదా, పని వాళ్ళు, ఆయన పెద్ద ఆఫీసర్, వాళ్ళే వచ్చి ఏమంటారు, అయ్యా నీ కూతురు చనిపోయింది, ఇంకా బోధకుడిని అంటే ఏసైని ట్రబుల్ చేయొద్దు, ఇంకా ఏసైని విసికించకు, రమ్మని ఏసైని అడగక అసలు, ఎందుకంటే నీకు ఇంకా ఆమె చనిపోయింది, ఇంకా అంతే, ఇంకా ఆమె జీవితం అంతే అని అన్నట్టు చెప్తారు. ఆయన ఏమన్నాడు కానీ ఏసై వింటాడు. ఎవరు? ఏసై పక్కనే ఉన్నాడు కదా, ఏసై దగ్గరకు వచ్చాడు కదా జైరస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఏమంటారు, ఒక పని మనిషో పనివాడో వచ్చి, నీ డాటర్ అయిపోయింది, ఇంకా చనిపోయింది, ఇంకా ఆమె బ్రతకదు కదా, ఆయనని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, ఆయన పని ఆయన చేసుకొని ఆయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడులే అని అంటారు. ఏసై విని అంటున్నాడు, as soon as he heard, వాడు చెప్పిన మాట వినిన వెంటనే ఏమంటాడు, నువ్వు భయపడకు, కేవలం నమ్ము అంటాడు. వాళ్ళు చెప్పారు నీ కుమార్తె చనిపోయినాక, నేను చెప్తున్నావు బ్రతుకుతుంది అని అంటాడు. జైరస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆమె చనిపోయి ఉంటే ఆమె పడుకొని ఉందంటాడు ఏసై. అందరిని అవుతారు ఫస్ట్, ఈయనకి ఏమైంది ఇట్లా అంటున్నాడు, వాళ్ళేమో ఏడుస్తున్నాడు అని ఏడుస్తుంటే ఏసై అనగానే నవ్వుతారు కొంతమంది, ఎందుకంటే జోక్ అది. ఆమె చనిపోయిన వాళ్ళని పడుకుందంటే ఎట్లుంటుంది, ఎందుకంటే నిజంగానే చనిపోవటము ఆయన దృష్టిలో పడుకోవటం, ఎందుకంటే నిజమైన ఆత్మ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం నిద్రిస్తాం అంతే. బైబిల్ ఏమంటుందంటే మరణం గురించి నిద్రించుట, ఏసైలో ఉన్న వాళ్ళు చనిపోతే నిద్రించుట అంట, ఎందుకంటే మనం నిజంగా ఏసై దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి. మన శరీరం అంతే, ఇది మనకు ఒక హౌస్, ఇది నువ్వు నీ బాడీ ఇది అంతే, నువ్వు కాదు ఇది. నువ్వు ఒక రోజు బయటికి వస్తావు, నీ ఆత్మ శాశ్వతమైనది, ఓకేనా? అలా అన్నమాట. సో జైరస్ వాళ్ళ డాటర్ చనిపోయింది, నువ్వు వచ్చాయంటే ఆయన ఏసై ఏమంటున్నాడు జైరస్తో, ఆయన చెప్పిన మాటకి నువ్వు భయపడకు, ఓన్లీ బిలీవ్, జస్ట్ బిలీవ్ అంతే. నువ్వు నా మాట విను, నన్ను నమ్ము, నువ్వు నా మాట, నువ్వు నన్ను ఆయన గురించి వినే వచ్చాడు ఏసయ్య అక్కడికి, సారీ ఆయన గురించి వినే జైరస్ వచ్చాడు. ఏసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు, ఈయనని లేపాడు, ఆమెను ముట్టాడు, ఆమె మంచిగా అయింది, ఈ కుష్ఠరోగిని ముట్టాడు, కుష్ఠరోగం పోయింది, కళ్ళు ఆ చూపు లేని ఆయనను ముట్టాడు, చూపు వచ్చింది, మరి నా కుమార్తెకి మంచిగా అవుతుంది కదా అని నమ్మే వచ్చాడు. విని ఏసై చేసి అప్పుడేం న్యూస్ ఛానల్స్ లేవు, అప్పుడు ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏం లేవు, ఎవరో చెప్తే వింటున్నాడు. ఒక ఊర్లో ఉన్న ఆయన ఇంకొక ఊర్లో ఏసై వెళ్ళి చేసిన కార్యాలు విని ఇక్కడికి ఆయన ఊరికి వచ్చినప్పుడు ఏసయ్య దగ్గరికి వస్తాడు, నా కూతురికి బాగాలేదు, నా కూతురు దగ్గరకు వచ్చి ఆమెని ఈ ఇంటే స్వస్థపరచు అంటే. కానీ ఆయన రాగానే కొద్దిసేపటికి ఏమైంది, ఆయన ఇంట్లో వాళ్ళు ఉరుక్కుంటూ వచ్చి, నీ కూతురు ఇంకా చనిపోయింది, ఇప్పుడే చనిపోయింది, ఇంకా ఆయనని నువ్వు సతాయించకు, ఆయన పని ఆయన చేసుకొని వచ్చేసేయనంటే ఏసై అంటాడు, భయపడకు, నేను వస్తున్నాను నీతో, ఓన్లీ నువ్వు నమ్మావు కదా ఇప్పటి వరకు, అదే విశ్వాసం ఉంచి అంటే వెళ్తాడు. వెళ్ళి తలితా కుమి అంటారు. తలిత అంటే ఆ భాషలో చిన్న బిడ్డ, చిన్న పాప అని అర్థం. గర్ల్ కదా తను, చిన్న పాప, కుమి లెగు. లాజరస్ సమాధి ముందు నుంచి లాజరస్ కుమి అంటాడు, లాజరస్ రా, చిన్న పాప లెగు అంటే లెగ్స్ కూర్చుంటాడు. అక్కడికక్కడ అందరూ వాళ్ళు నవ్వుకున్న వాళ్ళని ఫస్ట్ బయటికి వెళ్ళిపోమంటాడు, ఎందుకంటే అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. నీకు విశ్వాసం లేకుండా నువ్వు ఏమి పొందుకోలేవు. విశ్వాసం రావాలంటే ఫస్ట్ కరెక్టే వినాలి, విని నీలో విశ్వాసం వస్తుంది. అందుకే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, హియరింగ్ ద వర్డ్ ఆఫ్ యేసయ్య. అది విన్నప్పుడు నువ్వు విని ఒకేసారి రాదు విశ్వాసం, వినాలి, మళ్ళీ వినాలి. వాళ్ళు సైగలు చేసుకుంటూ ఉంటారు, సైగల్లో కూడా నేను వెళ్ళి సువార్త చెప్పొచ్చు నేర్చుకొని. వాళ్ళు ఫస్ట్ నమ్మరు,
మళ్ళీ చెప్తా, మళ్ళీ సైన్ లాంగ్వేజ్ చేస్తా, మళ్ళీ సైన్ లాంగ్వేజ్ చేస్తా, మళ్ళీ చూసావరా నాకు దేవుడు ముందే హియరింగ్ స్కూల్కి పంపాడు నన్ను. నాకు తెలియని కూడా తెలీదు వరల్డ్ హియరింగ్ డే రోజు. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ఎన్జిఓలో పనిచేశాను నేను. అది ఈ చెవుడు సమస్యలు అంటే వినికి శక్తి లేని వాళ్ళు పిల్లలు, అలాగే పెద్ద పిల్లలు అందరూ, వాళ్ళ కోసం దేవుడు పని చేయించాడు. అంటే అప్పుడే ఆయన చూసేశాడు తిను అందరికీ సువార్త ప్రకటించాలి, అంటే వాళ్ళ చెవులు తెరవబడాలి అని కోరుకున్నాడు ఈ మినిస్ట్రీ ద్వారా. అందుకే నన్ను అలాంటి ఎన్జిఓకి కూడా పంపాడు. నేను అప్పుడే ఆలోచించేదాన్ని, దేవుడా ఇక్కడ ఎందుకు పంపాడు, నన్ను ఇప్పుడే వాడుకో అది ఇదని అనుకునేదాన్ని. ఆయన ప్రతి ఎక్స్పీరియన్స్ ఊరికే ఇవ్వడు. నేను ఎక్కడికైనా పంపుతున్నాడో నీకు ఇష్టం లేకపోయినా కూడా నువ్వు ఆయన మాటకి లోబడి వెళ్తే నీ నిజంగా అది నీకు వేరే జరుగుతుంది. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెప్పగలుగుతా సువార్త. ఎందరో ఉన్నారు వాళ్ళ లాంగ్వేజ్లో పదే సైన్ లాంగ్వేజ్లో చెప్తే వాళ్ళకు కూడా విశ్వాసం వస్తుంది. ఎందుకంటే అది కూడా ఒక భాషే, సైన్ లాంగ్వేజ్, సైగల భాష. ఓకే, మనం మాటలు వచ్చి కూడా మనం కూడా సైగలు చేస్తున్నాం, చెప్తున్నాం కదా, కొన్ని సైగలు చేస్తాం. ఆమె ఇలా అంటది, ఈమె ఇలా అంటది, సైగలే కదా. అందరేమో మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు ఇలా అంటారు, జంప్ అయిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు. అంటే ఎందుకు వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకున్నారు, మాటలు సైగలతో మాట్లాడుకున్నారు. ఏరా బోర్ కొడుతుంది వీళ్ళ భాషను నేను వినలేదు అని నువ్వు సైగ చేసావు అనుకో, మీ ఫ్రెండ్కి వెళ్ళిపోతారు జంప్ ఇక్కడ నుండి, అట్లా అనమాట. సో అదే జంప్ అలా కాదురా, నేను అనేది సైగ అంటే బోర్ కొట్టింది అనుకో సైగ చేస్తావు, అబ్బా ఆడికి కూడా బోర్ కొట్టింది, ఇద్దరు ఇంకా ఏక మనసు అయిపోయింది, వెళ్ళిపోతారు బయటికి, ఎట్లా ఒకట్లా స్లిప్ అయిపోతారు బయటికి, అలా అనమాట. సో మనం ఏది వింటామో, ఏది విని గ్రహిస్తామో, ఏది గ్రహించి మన హృదయంలో పెట్టుకొని నమ్ముతామో అది ప్రతిదీ మార్చేస్తుంది మన లైఫ్లో. నువ్వు గాస్పల్ని నేను గాస్పల్ని నమ్ముతున్నాను కాబట్టి యేసయ్య నిజంగా వచ్చాడు, వచ్చి మనందరి కోసం ఇంత గొప్ప శిల్వ కార్యం చేసి మనకి దుష్టుడి మీద, వాడు దుష్టుడు, వాడి మీద మనకి విజయం ఇచ్చాడని చెప్పి నేను నమ్ముతున్నాను కాబట్టి మీ ముందు ఇంత బలంగా నుంచొని మాట్లాడుతున్నాను. అదే నేను నమ్మలేదు అనుకో, నేను ఎందుకు మాట్లాడతా? నాకేం పని యేసయ్య గురించి చెప్పడానికి, వేరే పని చేసుకోవచ్చు నేను. అంటే మనం ఏది నమ్ముతామో, ఏది నిజంగా నమ్మి దాన్ని ఏదైతే విని నమ్మి గ్రహించి దానిలో ఉంటామో అది మన జీవితాన్ని మారుస్తుంది, అదే మన జీవితం అవుతుంది. ఇప్పుడు నా లైఫ్ ఏమైపోయింది, గాస్పెల్ అయిపోయింది. నేను గాస్పెల్ అంతా నమ్ముతాను కాబట్టి ఇప్పుడు నా లైఫ్, మా మమ్మీ లైఫ్, నన్ను కట్టుకున్న నా హస్బెండ్ లైఫ్, నాకు పుట్టిన బాబు కూడా, ఇంకా పుట్టబోయే పిల్లలు అందరూ కూడా గాస్పెల్లోనే ఉంటాం. ఎందుకంటే మేము నమ్ముతున్నాం, అంత బలంగా నమ్ముతున్నాం. మా లైఫ్ని మార్చిన ఈ గాస్పెల్ అందరి లైఫ్ని మార్చాలని కోరుకుంటున్నాం. దేవుడిచ్చిన ఈ పనిని అందుకే మేము చేపట్టి మేము చేస్తున్నాం. సో ఈ యొక్క మాటని ఏమంటున్నాడు, డోంట్ బి అఫ్రేడ్, ఓన్లీ బిలీవ్. అంటే ఏంటి తెలుసా? బిలీఫ్ ఎలా వస్తుంది? బిలీఫ్ ఎలా వస్తుంది? వినటం మూలాన. నువ్వు ఆయన చెప్పింది విన్నది నమ్మకు, ఆయన చెప్పిన మాట విని నువ్వు భయపడకు. నేనేది నా గురించి ఏదైతే ముందు విన్నావో జైరస్, అదే నమ్ము. డోంట్ బి అఫ్రేడ్ జైరస్, ఓన్లీ బిలీవ్. డోంట్ బి అఫ్రేడ్, ఓన్లీ బిలీవ్. రెడ్ లెటర్స్ లో ఉంది చూడండి, యేసయ్య చెప్పిన మాటలు అన్ని రెడ్ లెటర్స్ లో ఉంటాయి. బీ నాట్ అఫ్రేడ్, ఓన్లీ బిలీవ్. బీ నాట్ అఫ్రేడ్, ఓన్లీ బిలీవ్. ఎలా బిలీవ్ చేశాడు ఆయన? విన్నాడు కాబట్టి. సో మీరు కూడా ఈ రోజు ఈ సంఘము వరల్డ్ హియరింగ్ డే రోజు స్టార్ట్ అయిన ఈ సంఘము పేరు నేను చెప్పాను, పేరు చెప్పడానికి అన్నిటికీ కూడా ఒక టైం, ప్రతిదానికి ఒక టైం ఉంది, ప్రతిదానికి. కానీ ఈ సమయం ఏంటంటే స్టార్ట్ అయిపోయింది. చర్చ్ ఇద్దరితోనో ముగ్గురితోనో ఒక్కరితోనో ఎవరు లేకపోయినా కూడా నా ఫ్యామిలీతోనో స్టార్ట్ అయిపోయింది. కానీ దేవుడు చెప్పినట్టే పిల్లలు వస్తారు ఎక్కువ, టీనేజర్స్ వస్తారు ఎక్కువ, యవనస్తులు వస్తారు ఎక్కువ అన్నట్టే మీరు ముగ్గురే వచ్చారు. యవనస్తుల కోసం ముందు దేవుడు నన్ను లేవనెత్తుకున్నాడు, అందుకే ముందు పిల్లల దగ్గరికి పంపాడు. మీరు చిన్నగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయ్యారు కాబట్టి నా దగ్గరకు వచ్చారు, లేకపోతే